సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో జనరల్ స్టడీస్ పేపర్ 1 సంబంధించినటువంటి ప్రతి ఎగ్జామ్లో, అది గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్స్ సంబంధించిన అన్ని ఎగ్జామ్లో, డిఎస్సి మరియు అన్ని రకాల ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా పేపర్ 1లో అడిగేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు ఈ యొక్క వీడియోలో రివిజన్ చేస్తాము. ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. మీ యొక్క ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ జనరల్ స్టడీస్ నుంచి ఎక్కువగా ఆడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ మాట్లాడుకుంటాం. ప్రతి ఎగ్జామ్లో తప్పకుండా ఒక మార్కు, అంటే 1 నుంచి 2 మార్కులు 3 మార్కులు అడుగుతున్నాడు, తప్పకుండా వచ్చేటువంటి బిట్ యుఎన్ఓ అండి. యుఎన్ఓ అంటే యుఎన్ఓ అంటే ఏంటండి? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అండి. యుఎన్ఓ ఎప్పుడు ఏర్పడింది? 1945 అక్టోబర్ 24వ తేదీన ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి యొక్క దినోత్సవం ఎప్పుడు సార్ అంటే అక్టోబర్ 24వ తేదీన ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే న్యూయార్క్లో ఉందండి. ఎక్కడ ఉందండి? ప్రధాన కార్యాలయము న్యూయార్క్లో ఉంది. మరి ఐక్యరాజ్య సమితి అనేది ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రపంచ దేశాల మధ్య శాంతిని ఏర్పరచడం, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు లేకుండా కాపాడడం, ప్రపంచ దేశాల మధ్య సంధులు, అదేవిధంగా వారి మధ్య దేశాల మధ్య అనేకమైనటువంటి సమావేశాలు ఏర్పడి ద్వైపాక్షిక ఒప్పందాల విషయంలో కూడా సహకారం చేస్తుంది. శాంతియుతంగా సహకార ఒప్పందాల విషయంలో కూడా సహకారం చేస్తుంది. యుద్ధ విరమణ చేయడం కోసము, యుద్ధాలు జరగకుండా మరి కాపాడేటువంటిది ఏసారంటే యుఎన్ఓ. మరి యుఎన్ఓ యొక్క మొదటి సభ్య దేశాల సంఖ్య, అంటే మొదటగా ఎన్ని సభ్య దేశాలు సరే అంటే 51 దేశాలు ఉన్నాయండి. ఎన్ని దేశాలు అండి? 51 దేశాలు మొదటగా సభ్య దేశాలు ఉన్నాయి. మరి ప్రస్తుతం ఎన్ని దేశాలు ఉన్నాయి? ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 193 దేశాలు ఉన్నాయండి. ఉన్నాయండి 193 దేశాలు ప్రస్తుతం ఉన్నాయి. నెక్స్ట్ మరి ఈ ఐక్యరాజ్య సమితి యొక్క మనకు కంట్రీ అంటే సభ్యత్వ దేశాలు, చివరి దేశాలు గుర్తుపెట్టుకోవాలి. చివరి దేశాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కోడ్ అంటే ఇక్కడ 189వ దేశము తువాలు దేశం అండి. ఏంటండి? తువాలు దేశం. 189వ దేశము తువాలు దేశం అండి. తువాలు దేశము. మరి 189 దేశము తువాలు, 190 దేశం స్విట్జర్లాండ్ 190, 191 తూర్పు తైమూరు, 192 మాంటినిగ్రో, 193 ఏంటి సార్ అంటే దక్షిణ సూడాన్. దీనికి ఒక కోడ్ పెట్టాం ఏంటంటే తూసితుమా దా అనేటువంటి కోడ్ అండి. ఇక్కడ కోడ్ పెట్టింది చూడండి, తూసితుమా దా అనేటువంటి కోడ్. అంటే తువాలు దేశము 189, స్విట్జర్లాండ్ అండి 190 దేశము. ఇక్కడ తూర్పు తైమూరు 191, మాంటినిగ్రో 192, లాస్ట్ దక్షిణ సూడాను 193. చివరి దేశాలకు తూసితుమా అనేటువంటి తూసితుమా అనే కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇక్కడ 193 దేశం ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం నమోదు పొందుతారంటే 2011 జూలై 14వ తేదీన ఇది నమోదు చేయడం జరిగింది. మరి ఇక్కడ మాంటినిగ్రో ఎప్పుడు సార్ అంటే 2006వ సంవత్సరంలో యుఎన్ఓలో చేరడం జరిగింది. మరి ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందినటువంటి దేశాలు ఏంటి అంటాడు. సభ్యత్వం పొందినటువంటి దేశాలు ఏంటి సార్ అంటే తైవాన్ అనేటువంటి దేశము, వాటికన్ సిటీ, టోంగా అనేటువంటి దేశము, నౌరు అనేటువంటి దేశం అండి. ఈ దేశాలు అనేది సభ్యత్వం పొందని దేశాలు. సభ్యత్వం ఉన్న దేశాల సంఖ్య 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నాయి. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఐక్యరాజ్య సమితి అంగాలను గుర్తించమంటున్నాడు. ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాలు 6 ఉన్నాయండి. ప్రస్తుతం ఎక్కువ పనిచేయటువంటి అంగము ధర్మకృతి మండలి. మరి ఇక్కడ మొదటి అంగం ఏంటంటే సాధారణ సభ. మొదటిది ఏంటంటే సాధారణ సభ, రెండవది భద్రతా మండలి, మూడవది ఏంటంటే ఆర్థిక సామాజిక మండలి, నాలుగవది ఏంటంటే ధర్మకర్తృత్వ మండలి. అదేవిధంగా ఐదవది అంతర్జాతీయ న్యాయస్థానం. ఎక్కడ ఉంది? దియేగ్లో ఉంది. ఏ దేశంలో? నెదర్లాండ్ దేశంలోని దియేగ్లో కలదు. సచివాలయం ఏంటండి? సచివాలయము. రైట్.
ఇక్కడ మరి దీనిలో ఇంకా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే భద్రతా మండలి. సో భద్రతా మండలిలో 15 దేశాలు ఉంటే 5 దేశాలు అనేది ఇక్కడ ఏంటంటే శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. ఈ శాశ్వత సభ్య దేశాలు మనము గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో కోడ్ ఏంటంటే వీటికి ABCFR అనేటువంటి కోడ్. అంటే ప్రపంచంలోని ఐక్యరాజ్య సమితిలో శాశ్వతంగా ఉన్నటువంటి సభ్యదేశ సంఖ్య 5 అండి. సో వాటి కోడ్ ABCFR. సో ఏ అంటే ఏంటంటే అమెరికా, ఏ అంటే ఏంటండి అమెరికా. సో బి అంటే ఏంటంటే బి అంటే బ్రిటన్, ఓకేనా. నెక్స్ట్ సి అంటే చైనా, సి అంటే ఏంటండి చైనా. నెక్స్ట్ ఏంటంటే ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఎఫ్ అంటే ఏంది ఫ్రాన్స్. ఇక్కడ బ్రిటన్ అన్నా ఇంగ్లాండ్ అన్నా ఒకటే. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటంటే రష్యా, రైట్. కాబట్టి ఈ శాశ్వత సభ్య దేశాలు ఇది చాలా ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ప్రధాన భాషల సంఖ్య. సో ప్రధాన భాషలు కూడా ఎన్ని భాషలు ఉన్నాయి సార్ అంటే 6 భాషలు ఉంటాయండి. 6 భాషలు ఉంటాయి. మరి నెక్స్ట్ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సెక్రటరీ జనరల్స్ పైన క్వశ్చన్ అడుగుతాడు. సో ఈ మధ్య కాలంలో గ్రూప్ 3లో 3 నుంచి 4 క్వశ్చన్లు అడిగిండు. గ్రూప్ 3లో కూడా 4 క్వశ్చన్లు ఎట్లా అడిగిండు సార్ అంటే మొదటి వాళ్ళు అడిగిండు, చివరి వాళ్ళు అడిగిండు. సో ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి సెక్రటరీ జనరల్స్ అంటే టిగ్వేలి. ఎవరండి టిగ్వేలి. ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి సెక్రటరీ జనరల్ టిగ్వేలి. సో రెండవ యొక్క సెక్రటరీ జనరల్స్ అంటే డాగ్ ఆమర్స్ షీల్డ్. మూడవ సెక్రటరీ జనరల్స్ అంటే యుతాంట్. ఎవరండి యుతాంట్ అనేటువంటి. సో ఈ విధంగా టిగ్వేలి, డాగ్ ఆమర్స్ షీల్డ్, యుతాంట్ అనేటువంటి 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మొదటి వాళ్ళు 3 అండి. నెక్స్ట్ మనకు చివరిగా పనిచేసిన వాళ్ళు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ చివరిగా ఎవరంటే బాన్ కీ మూన్. ఎవరండి బాన్ కీ మూన్ 2007 నుంచి 2016 వరకు పనిచేసింది. 2007 నుంచి 2016 వరకు 8వ వ్యక్తి. సో 9వ వ్యక్తి ప్రస్తుతం యుఎన్ఓ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటెరస్. సో ఇక్కడ ఇదే పోర్చుగల్ దేశస్థుడు. సో పోర్చుగల్ దేశస్థుడు ఆంటోనియో గుటెరస్. సో ఇక్కడ ఆంటోనియో గుటెరస్ అనేటువంటి వ్యక్తి ఈ సంవత్సరంలో సో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ పనిచేస్తారంటే 2017 జనవరి 1 నుంచి 2017 జనవరి 1 నుంచి ఆంటోనియో గుటెరస్ అనే వ్యక్తి సో ఇక్కడ అంటే ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్గా పనిచేస్తూ ఉన్నాడు. ప్రస్తుతము ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటే ఆంటోనియో గుటెరస్. ఇది గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ మనకి ఇంకా ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్నలు చూసినట్లయితే యునెస్కో పైన అడిగేటువంటి అవకాశం ఉంది. సో కొన్ని ఎగ్జామ్లో యునెస్కో మీద కూడా క్వశ్చన్లు అడుగుతున్నాడు. చూద్దాం. సో యునెస్కో అంటే ఏంటి? సో యునెస్కో అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్. సో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ సో కల్చరల్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో మనకు అబ్రివేషన్ కూడా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి యునెస్కో అనేది ముఖ్యంగా సో మరి ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1946 నవంబరు 16వ తేదీన 1946 నవంబరు 16వ తేదీన ఈ యునెస్కో ఏర్పడింది. యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఏంటంటే ఎక్కడ ఉంది సార్ అంటే సో ప్యారిస్లో ఉంది. ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. మరి సో యునెస్కోలో ఉన్నటువంటి ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 195 దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు ఉన్నాయి? 195 దేశాలు ఉన్నాయి. దీనికి అనుబంధ సంస్థలు అంటాడు. దీనికి అనుబంధ సంస్థలు 9 అనుబంధ సంస్థలు ఉన్నాయి. 195 దేశాలు దీనిలో సభ్యత్వంగా ఉన్నాయి. ఇది యునెస్కో అండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఉన్న అంశం ఏంటంటే ఇక్కడ ఐఎంఎఫ్ ఐబిఆర్డి. సో ఐఎంఎఫ్ను ఐబిఆర్డిని 2 సంస్థలు కూడా ఒకే సంవత్సరంలో ఏర్పడడం వల్ల వీటిని ఏమంటారంటే ఈ రెండింటిని కూడా బ్రిటన్ వుడ్ కవలలు అంటాము. ఏమంటాం సార్? బ్రిటన్ వుడ్. సో బ్రిటన్ వుడ్ కవలలు. సో ఇక్కడ బ్రిటన్ వుడ్ కవలని పిలుస్తాం. వీటిని బ్రిటన్ వుడ్ కవలని పిలుస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఒక్కో దాని గురించి చూద్దాం. ఫస్ట్
సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో అంతర్జాతీయ ద్రవ్య సంస్థ అంటాం, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ. మరి ఇది ఏ సంవత్సరంలో ఏర్పడేశారంటే 1944 అంటే జూలై 22వ తేదీన ఇది స్థాపించడం జరిగింది. సో సేమ్ ఐబిఆర్డి కూడా 1944 జూలై 22వ తేదీన దీన్ని స్థాపించారు. ఐబిఆర్డి, ఐఎంఎఫ్ రెండు కూడా ఒకటే సంవత్సరంలో స్థాపించారు. ఫస్ట్ ఐఎంఎఫ్ గురించి చూద్దాం. మరి ఐఎంఎఫ్ను సో ఎప్పుడు అంటే యుఎన్ఓకు అనుబంధ సంస్థగా సో చేశారంటే, యుఎన్ఓకు అనుబంధ సంస్థగా ఎప్పుడు చేశారంటే 1945లో. ఎప్పుడండి? 1945. సో 1945 డిసెంబర్ 27వ తేదీన దీనికి అనుబంధ సంస్థగా ఏర్పడడం జరిగింది. మరి ఐఎంఎఫ్లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ప్రస్తుతము 191 దేశాలు ఉన్నాయండి. ఎన్ని దేశాలు ఉన్నాయండి? 191 దేశాలు ఉన్నాయి. మరి ఐఎంఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ సార్ అంటే వాషింగ్టన్ డీసీలో ఉంది. వాషింగ్టన్ డీసీలో ఉంది. మరి ఐఎంఎఫ్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు సార్ అంటే సో క్రిస్టియాలినా జార్జినా అనేటువంటి సో డైరెక్టర్ జనరల్ అండి. క్రిస్టియాలినా సో క్రిస్టియాలినా జార్జివా అనేటువంటి సో డైరెక్టర్ జనరల్ ఈమెకి పనిచేస్తూ ఉంది. మరి ఈ ఐఎంఎఫ్ అనేది సో అంతర్జాతీయ పరంగా ద్రవ్య సంస్థలను వాటిని నియంత్రించడము అనేది సో ఐఎంఎఫ్ అనేది వాటిని కాపాడము చేస్తూ ఉంటుంది ఐఎంఎఫ్. నెక్స్ట్ ఐబిఆర్డి. సో ఐబిఆర్డిని ఏమంటామంటే వరల్డ్ బ్యాంక్ అంటాం. దీన్నే ఏమంటాం సార్ అంటే వరల్డ్ బ్యాంక్ అంటాం. ఏమంటామండి? వరల్డ్ బ్యాంక్ అంటాం. మరి ఇక్కడ ఐబిఆర్డి అంటే సో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. సో ఐబిఆర్డి ప్రస్తుతం ఏమని పిలుస్తారంటే వరల్డ్ బ్యాంక్ అంటాం. సో దీని పాత పేరు ఐబిఆర్డి అంటాం. సో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అంటాము. సో ఈ యొక్క ఐబిఆర్డి లేదా ప్రపంచ బ్యాంకు ఎప్పుడు ఏర్పడిందంటే 1944 జూలై 22వ తేదీన ఏర్పడిందండి. 1944 జూలై 2వ తేదీన. మరియు యుఎన్ఓకు అనుబంధ సంస్థగా ఏ సంవత్సరంలో దీన్ని సో అనుబంధ సంస్థ ఏర్పడేశారంటే 1945 డిసెంబర్ 20వ తేదీన ఇది అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ ఐబిఆర్డి యొక్క ప్రధాన కార్యాలయము ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ సరే సేమ్ రెండు వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయండి? వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. మరి ఐబిఆర్డిలో ఉన్నటువంటి ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 189 ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి? 189 కంట్రీస్ ఈ ఐబిఆర్డిలో ఉన్నటువంటి సభ్య దేశాలు. మరి ఐబిఆర్డి లేదా ప్రపంచ బ్యాంక్ యొక్క సో దీని డైరెక్టర్ జనరల్ వచ్చారంటే అజయ్ బంగా. ఎవరండి? అజయ్ బంగా. ఈయన భారతీయ సంబంధించినటువంటి వ్యక్తి అజయ్ బంగా. 2023 జూన్ 2వ తేదీన సో అజయ్ బంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా మరియు లేదా డైరెక్టర్ జనరల్గా సో పనిచేస్తూ ఉన్నాడు అజయ్ బంగా. భారతీయ సంబంధించినటువంటి వ్యక్తి అజయ్ బంగా. ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి సార్ అంటే డబ్ల్యూహెచ్ఓ. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా ఎగ్జామ్లలో వీటి మీద అడుగుతూ ఉన్నాడు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో ప్రపంచ ఇక్కడ సో చూడండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డే ఎప్పుడు సార్ అంటే ఏప్రిల్ 7 అండి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 7 అండి. సో ఏ సంవత్సరం ఏర్పడింది? 1948 ఏప్రిల్ 7వ తేదీన ఈ డబ్ల్యూహెచ్ఓ ఏర్పడింది. సో ఇక్కడ ఈ యొక్క ప్రపంచ అంటే డబ్ల్యూహెచ్ఓ అనేది దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కార్యాలయము చూసినట్లయితే జెనీవా. అంటే ఇక్కడ సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే సో జ్వరం వస్తే ఎక్కడ పోవాలి? సో జెనీవా పోవాలి. గుర్తుపెట్టుకోండి. జ్వరం వస్తే జెనీవా అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి సో డబ్ల్యూహెచ్ఓ అంటే ఆరోగ్య సంస్థ కాబట్టి సో ఆ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో జెనీవా ఏ దేశంలో ఉంది? ఇది స్విట్జర్లాండ్లో ఉంది. మరి ఇక్కడ సభ్య దేశాలు ఉన్నాయి. డబ్ల్యూహెచ్ఓలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 194 దేశాలు ఉన్నాయండి. 194 దేశాలు దీనిలో సభ్యత దేశాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఈ డబ్ల్యూహెచ్ఓ యొక్క చైర్మన్ ఎవరున్నారు? సో డాక్టర్ టెడ్రోస్ అద్నామ్ సో గుబేసస్
అనేటువంటి సో ఇక్కడ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాడు. టెడ్రస్ అద్నామ్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. టెడ్రోస్ అద్నామ్ అనేటువంటి పేరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. పూర్తి పేరు ఇతనేమో సో డాక్టర్ టెడ్రోస్ అద్నామ్. సో గ్రూబేసస్ అనేటువంటి పేరు సో సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. WHO మీద చాలా ఎగ్జామ్లలో క్వశ్చన్ అడుగుతాడు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ మీద ఇట్లా క్వశ్చన్ అడుగుతాడు. ఒక సైడ్ WHO, WTO, సో IMF, IBID ఇచ్చి మరొక సైడు సో వాటి యొక్క సంవత్సరాలు ఇస్తాడు. అట్లా సింపుల్గా సో వీటి మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్లో కూడా ఈ యొక్క బిట్ల మీద క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. నెక్స్ట్ WTO అంటే WTO ఒకప్పుడు సో గ్యాట్ అంటే ఘాట్ అంటాం. సో మామూలుగా దీని స్థానంలో ఏర్పడింది అంటే ఘాట్ అంటే సో జనరల్ అగ్రిమెంట్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అంట. సో ఇక్కడ ఈ ఘాట్ స్థానంలో ఏర్పడేదే WTO. ఓకేనా. సో మరి ఘాట్ స్థానంలో ఏర్పడింది WTO ఎప్పుడు ఏర్పడతారంటే 1995 జనవరి 1న ఈ యొక్క WTO ఏర్పడింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇక్కడ WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. మరి ఇక్కడ ఈ యొక్క దీని ప్రపంచ వాణిజ్య సంస్థ, చూడండి ఇక్కడ ప్రపంచ వాణిజ్య అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాణిజ్య. సో ఇక్కడ వాణిజ్య అంటున్నాం. వాణిజ్య అంటే అప్పుడు సో దీని ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? జెనీవాలో ఉంది. వాణిజ్య అని గుర్తుపెట్టుకోండి. వాణిజ్య. మరి సభ్య దేశాలు WTOలో ఉన్నటువంటి సభ్య దేశాలు 166 దేశాలు ఉన్నాయండి. 166 దేశాలు ఉన్నాయి. ఇక్కడ WTO అనేది ప్రపంచ దేశాల మధ్య మరియు సభ్య దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు వాటి యొక్క అంటే సడలింపు కానీ నియమాలు నిబంధనలు కానీ వాటిని అంటే నియంత్రించడం కానీ చేసేటువంటి సంస్థ WTO. స్వేచ్ఛా వ్యాపారం ఎలా చేయాలి, సో టారిఫ్స్ ఎలా ఉండాలి అంటే అంశాలు నిబంధనలను విధించేది ఏంటంటే WTO. మరి అదేవిధంగా విదేశాల మధ్య ఎగుమతులు ప్రోత్సహించడము పారిశ్రామిక అంశాల పరంగా చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఈ WTO యొక్క కార్యాలయం ఎక్కడ ఉందండి? జెనీవాలో ఉంది. మరి 166 సభ్య దేశం పేరు ఏంటి అంటే సో తేమర్ లెస్ట్ అనేటువంటి సో ఇక్కడ తేమర్ లెస్ట్ అంటే లేదు తైమూర్ లెస్ట్ అనొచ్చు, లేదు తేమర్ లెస్ట్ అనేటువంటి కంట్రీ అనేది 166వ సో దేశం అండి. మరి ఇక్కడ ఈ WTO యొక్క సో డైరెక్టర్ జనరల్ ఎవరు ఉన్నారు? డైరెక్టర్ జనరల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నోగ్జీ ఒకంజో ఇవేలాను ఉన్నటువంటి సో డైరెక్టర్ జనరల్ సో పేరు గుర్తుపెట్టుకోవాలి. నోగ్జీ ఒకంజో ఇవేలాను సో పూర్తి పేరు WTO యొక్క సో డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా దీనిపైన క్వశ్చన్ అడిగిండు, భారతరత్న పైన క్వశ్చన్ అడిగిండు కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. సో రీసెంట్గా ఎక్కువ ఏదైతే ఎగ్జామ్లలో ఎక్కువ అడుగుతున్నాడో వేటి మీద ఎక్కువ అడుగుతున్నాడో వాటి మీద మీకు సో బిట్లు చేస్తూ ఉన్నాను. భారతరత్న అనేది భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారము, సో మొదటి పురస్కారం చెప్తాము. మరి ఇక్కడ ఈ భారతరత్న అనేది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1954లో ఈ భారతరత్నను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఈ భారతరత్నను పొందినటువంటి మొట్టమొదటి భారతదేశంలో భారతరత్న అవార్డు పొందినటువంటి సో మొట్టమొదటి వ్యక్తి వస్తారంటే సో రాజగోపాలాచారి, చక్రవర్తి రాజగోపాలాచారి మొదటిసారిగా పొందడం జరిగింది. అంటే మొదటిసారి 1954లో ఇచ్చినప్పుడు ఎంతమందికి ఇచ్చారంటే 3కి ఇచ్చారండి. సో కాబట్టి మొదటి వారు వస్తారంటే చక్రవర్తి రాజగోపాలాచారి చెప్పాలి. సో అదేవిధంగా అదే సమయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు చంద్రశేఖర్ వెంకటరామన్ కూడా ఈ ముగ్గురు కూడా ఒకే సమయంలో పొందారు. కానీ ఫస్ట్ ఎవరు పొందారంటే ఇందులో ఫస్ట్ తీసుకున్న వాళ్ళు చక్రవర్తి రాజగోపాలాచారి చెప్తాం. సో భారతదేశంలో మొట్టమొదటి సో భారతరత్న అవార్డు గ్రహీత ఎవరంటే చక్రవర్తి రాజగోపాలాచారి. మరి నెక్స్ట్ మనకున్నటువంటి ఈ రీసెంట్ డాటా మీద మనకు క్వశ్చన్ అడుగుతుంది. ఇది ఈ ఎగ్జామ్లో మన గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా ఏం క్వశ్చన్ అడిగిందంటే ఈ క్రింది వారంలో భారతరత్న పొందని వారు అడిగిండు కాబట్టి సో అందుకనే దీని మీద ఒక క్వశ్చన్ యొక్క టాపిక్ తయారు చేయడం జరిగింది. సో 2024లో భారతరత్న సుమారుగా ఎంతమంది పొందారంటే సో ఇక్కడ 5 పొందారండి. ఎంతమంది పొందారండి? 5 ఇవ్వడం జరిగింది. ఇక్కడ కర్పూరి ఠాకూర్ సో ఇక్కడ బీహార్ చెందిన వ్యక్తినే కర్పూరి ఠాకూరు అంటే ఈ కర్పూరి ఠాకూరు ఇక్కడ వీళ్ళందరూ కూడా మరణం తర్వాత పొందారు. కర్పూరి ఠాకూరు, ఎంఎస్ స్వామినాథన్ అంటే సో భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మరియు
పివి నరసింహారావు. ఎవరండి? పివి నరసింహారావు. 17 భాషలు అనర్గళంగా మాట్లాడేటువంటి సో వ్యక్తి, మరియు అదేవిధంగా తెలంగాణ నుంచి ప్రధానమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహారావు. ఈ పివి నరసింహారావు బహుభాష వ్యక్త అని పిలుస్తాము, బహుభాషావేత్త అంటాం. అదేవిధంగా అంటే తెలంగాణ వ్యక్తి. సో చౌదరి చరణ్ సింగ్. ఎవరండి? చౌదరి చరణ్ సింగ్. సో ఇక్కడ ఇందులో రైతు బాంధవుడు అని పిలుస్తాం, చౌదరి చరణ్ సింగ్ను రైతు బాంధవుడు అని పిలుస్తాము. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చెందిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా, ఈ నలుగురు కూడా ఏం సారంటే మరణం తర్వాత పొందిన వాళ్ళు. వీళ్ళందరూ ఏం సారంటే మరణం తర్వాత పొందిన వాళ్ళు. సో ఇక్కడ లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ. మరి వీరందరికీ కూడా భారతంలో అవార్డు పొందారు. ఎంతమందికి అంటాడు? 5 పొందారు. మరణం తర్వాత పొందిన వాళ్ళు 4. మరణం అంటే మామూలుగా సో ఇక్కడ మరణం కాకుండా అన్నప్పుడు లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ ఒకరు. సో మరణం తర్వాత పొందిన అంటే మరణించిన తర్వాత పొందిన వాళ్ళు 4. వీళ్ళ పేర్లు అడుగుతాడు. ఈ కింది వాళ్ళలో అయినవారు అంటాడు, లేదా కానివారు అనేటువంటి ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే నోబెల్ ప్రైజ్ మీద కంపల్సరీగా ఈ గ్రూప్ 2 జరగబోయేటువంటి ఎగ్జామ్లలో కానీ ప్రతి ఎగ్జామ్లో కంపల్సరీగా నోబెల్ ప్రైజ్ మీద కంపల్సరీ బిట్టెడతాడు. కాబట్టి ఈ నోబెల్ ప్రైజ్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? నోబెల్ ప్రైజ్ అనేది 1901లో 1901వ సంవత్సరంలోని నోబెల్ ప్రైజ్ను ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎన్ని రంగాల్లో ఇస్తారంటాడు? ఎన్ని రంగాల్లో ఇస్తారు అంటే 6 రంగాల్లో ఇస్తారు. ఈ క్రింది వాళ్ళలోకి ఎట్లా ఆడతారు అంటే కొన్నిసార్లు నోబెల్ ప్రైజ్ ఇచ్చేటువంటి రంగాలు కానిది అంటాడు. మనకు 6 రంగాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే భౌతిక శాస్త్రంలో ఇస్తారు, రసాయన శాస్త్రంలో ఇస్తారు, వైద్య శాస్త్రంలో ఇస్తారు, అర్థశాస్త్రంలో ఇస్తారు, సాహిత్యంలో ఇస్తారు, శాంతి విభాగంలో ఇస్తారు. అంటే 6 రంగాల్లో ఇస్తున్నారు. ఎన్ని రంగాలు ఇస్తారు అంటే 6 రంగాలు. సో ఎన్ని రంగాలు అడగడు, ఏమడతాడు? ఈ క్రింది వాళ్ళలో పొందని రంగం ఇది అంటాడు. అంటే పొందిన రంగాలు గుర్తుపెట్టుకోవాలి. భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, వైద్య శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, సాహిత్యము, శాంతి. ఇంకా ఏమవుతాడంటే సో ఈ యొక్క 5 నోబెల్ ప్రైజులు ఎక్కడ ప్రదానం చేస్తారు? ఎక్కడ నోబెల్ ప్రైజులు ఇస్తారు సార్ అంటే సో భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, వైద్య శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, సాహిత్యము, ఈ యొక్క 5 సో ప్రైజులు ఎక్కడ ఇస్తారంటే స్వీడన్లోని స్టాక్హోమ్లో ఇస్తారండి. ఎక్కడ ఇస్తారండి? స్వీడన్ దేశంలోని స్టాక్హోమ్లో ఇస్తారు. ఎక్కడ ఇస్తారో? స్వీడన్ దేశంలోని స్టాక్హోమ్లో ఇస్తారు. మరి ఇక్కడ శాంతి బహుమతి ఒకటి. ఈ శాంతి భవన్ అంటే శాంతి నోబెల్ ప్రైజ్ ఎక్కడ ఇస్తారంటే నార్వే దేశంలోని ఎక్కడ ఇస్తారంటే ఓస్లో అనేటువంటి ప్రాంతంలో ఇస్తారు. ఓస్లో అనేటువంటి అంటే నగరంలోని ఇవ్వడం జరుగుతుంది. శాంతి బహుమతిని నార్వే దేశంలోని ఓస్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 ప్రైజులు ఎక్కడ ఇస్తారంటే స్వీడన్ దేశంలోని స్టాక్హోమ్లో ఇస్తారు. నెక్స్ట్ నోబెల్ ప్రైజులు గ్రహీతలు 2024 సంబంధించి తప్పకుండా 2 మార్కులు వస్తాయి. 2 మార్కులు గ్యారంటీ వస్తాయి. సో వీటిని పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ 2024లో శాంతి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి సో ఎవరు సార్ అంటే నిహాన్ ఇందాంకో. సో అంటే నిహాన్ ఇందాంకో. సో ఇక్కడ ముఖ్యంగా ఈ నిహాన్ ఇందాంకో అనేటువంటి ఇక్కడ ప్రధానంగా ఏ అంశాన్ని గురించి రాశారంటే వీళ్ళు ఏ అంశం గురించి రాశారంటే సో ఆయుధాలు లేని ప్రపంచం గురించి. అంటే ఆయుధాలు ప్రపంచం అంతా కూడా ప్రజెంట్ ఎట్లా ఉంది? ఆయుధాలతో కూడినది. అంటే ఆయుధాలు లేనిటువంటి ప్రపంచం ఎలా ఉండాలి? ప్రపంచం ఎలా ఉండాలా? ఆయుధాలు. సో కాబట్టి శాంతి ఉండాలంటే ఏముండాలి? ఆయుధాలు లేని ప్రపంచం ఉండాలి అనే అంశాన్ని గురించి ప్రధానంగా ఈమె చెప్పడం జరిగింది. ఎవరంటే సో నిహాన్ ఇందాంకో అనేటువంటి. మరి అదేవిధంగా సాహిత్య విభాగం చూసినట్లయితే సాహిత్యంలో ఆమె చారిత్రక బాధలు ఎలా ఉన్నాయి, చారిత్రకంలో ఉన్నటువంటి విధానాల గురించి ఆ బాధలు వర్ణనాత్మకంగా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఈమె అంటే సాహిత్యంలో ఇవ్వడం జరిగింది. ఎవరంటే అన్కాంగ్. అదేవిధంగా అర్థశాస్త్రంలో ఎంతమందికి ఇచ్చారంటే ముఖ్యంగా అంటే 3కి ఇవ్వడం జరిగింది అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అనేది. సో జేమ్స్ ఏ రాబిన్సన్. ముఖ్యంగా నెక్స్ట్ డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్ అనేటువంటి సో 3 వ్యక్తులకు కూడా అర్థశాస్త్రంలో ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఈ అంటే జేమ్స్ ఏ రాబిన్సన్ను
కొరత గురించి చెప్పడం, అంటే కొరత నేర్చడం, కోరికల గురించి చెప్పడం జరుగుతుంది. సో మరియు ఇక్కడ సైమన్ కుజినట్స్ కూడా ప్రధానంగా కొత్త కొత్త అంశాల గురించి వీళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి వాటిపైన వీరికి అర్థశాస్త్రంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భౌతిక శాస్త్రంలో, మరి భౌతిక శాస్త్రంలో ఎవరెవరు పొందారు సార్ అంటే జాన్ ఆఫ్ఫీల్డ్, సో జిమోఫ్రీ ఇంటన్ అండి, జిమోఫ్రీ ఇంటన్ వీళ్ళందరూ కూడా ఇద్దరు కూడా ఏం సరే అంటే భౌతిక శాస్త్రంలో పొందడం జరిగింది. పేర్లు గుర్తుపెట్టుకోవాలి. శాంతి భవతి, నిహాన్ ఇందాంకో ఐదలైన ప్రపంచమే అనుకుంది. సో సాహిత్య విభాగంలో అన్కాంగ్ చారిత్రక కథలు మరియు చారిత్రక బాధలు. నెక్స్ట్ అర్థశాస్త్రంలో జేమ్స్ ఏ రాబిన్సన్, డారన్ అసెమొగ్లు మరియు సైమన్ జాన్సన్. భౌతిక శాస్త్రంలో జాన్ ఆఫ్ ఫీల్డ్ మరియు జిమోఫ్రీ ఇంటన్. నెక్స్ట్ రసాయన శాస్త్రంలో ఎవరు వస్తారంటే డేవిడ్ బేకర్, సో డేమిస్ అసాబిస్. నెక్స్ట్ జాన్ జంపర్ ఇది రసాయన శాస్త్రంలో పొందడం జరిగింది. నెక్స్ట్ వైద్య శాస్త్రంలో ఎవరు సార్ అంటే విక్టర్ అంబ్రోస్ మరియు గ్యారీ రువిన్క్. సో విక్టర్ అంబ్రోస్ మరియు గ్వారీ రువిన్క్. సో వీళ్ళు కూడా వైద్య శాస్త్రంలో పొందడం జరిగింది. ఇది ముఖ్యంగా మనకు అంటే జనరల్ స్టడీస్లో ఇంపార్టెంట్ మేజర్గా ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకు చెప్పడం జరిగింది. సో మరి యొక్క వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.